మాతృదేవోభవ. శిశువైనీయుడినాడు వేళలను రాశీభూత ప్రేమార్ద్రత వశమై లోకములెల్ల నాకములుగా భావంబులో తోచే. అమ్మా, శిశువైనీయుడినాడు వేళలను రాశీభూత ప్రేమార్ద్రత వశమై లోకములెల్ల నాకములుగా భావంబులో తోచే. నేడశనంబుల్ గ్రసించు ముష్కరుల అన్యాయంబులం జోడ ఈ పశుతత్వం భయం ముగుల్పెడిని. అమ్మా, నేడశనంబుల్ గ్రసించు ముష్కరుల అన్యాయంబులం జోడ ఈ పశుతత్వం భయం ముగుల్పెడిని. నీ బంగారు నంకమ్ములో శిశువై పండగ చేయుమెల్లప్పుడు కాశీవాస భాగ్యం అదే. ప్రధానంగా ఈవేళ నేను ప్రార్థన పద్యంలో చెప్పినట్టుగా మనిషి ఎలా భావించవలసిన స్థితి వచ్చింది అంటే, తల్లి కడుపులో ఉన్నప్పుడే మనం సుఖంగా ఉన్నాం, బయటపడిన తర్వాత సుఖం అనేది ఈ ప్రపంచంలో ఉందా అసలు అని ఆలోచించే స్థితి వచ్చింది. ఒక తత్వవేత్త ఒక ఆయన పూర్వమే మనిషి ఎప్పుడు సుఖపడతాడండి అంటే, సుఖంగా ఉన్నాడు అంటే పుట్టక ముందు పోయిన తర్వాత అని చెప్పాడు. పుట్టక ముందు సుఖంగా ఉన్నాడు, పోయిన తర్వాత సుఖంగా ఉంటాడు, బతుకుండగా మాత్రం ఎవడూ సుఖంగా ఉండడు. ఎందుకు ఇంత వ్యతిరేక వ్యాఖ్యానం జీవితం గురించి తత్వవేత్త నోటే వచ్చింది? పూర్వమే. కారణం, మొత్తం మన జీవితాన్ని నిర్మాణం చేస్తున్నదంతా మన శరీరం కాదు, సమాజం కాదు, ఏ ప్రకృతి శక్తులు కావు, ఏ దేవుడు కాదు, మన మనస్సు. మొత్తం మన జీవితాన్ని నిర్మాణం చేస్తున్నది మన మనస్సు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అంటారు దేవీ భాగవతంలో. న జీవో న సంకల్పక న దేహో న ఇంద్రియాణి వరంతప మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో. దేహం కానీ, జీవుడు కానీ, సంకల్పం కానీ ఏది కాదయ్యా, ఇంద్రియాలు అసలే కాదయ్యా. కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు ఏం చేస్తాయి? అవి శవానికి కూడా ఉన్నాయి కదా. అంతా చేస్తున్నది మనస్సు. అంచేత ఈవేళ మనం ప్రార్థన పద్యంలో పేర్కొన్నట్టుగా నోటి దగ్గర కూడు లాగేసేటువంటి రాక్షసులు తయారయ్యారమ్మా. ఈ ప్రపంచంలో బతకడం ఎలాగా? నీ ఒళ్ళో ఉన్నప్పుడు, నీ కడుపులో ఉన్నప్పుడు నాకు ఈ బాధలేం లేవు. అంచేతన మళ్ళీ నీ ఒళ్ళో పడుకోబెట్టుకోమ్మా. 50 ఏళ్ళు వచ్చినా పర్వాలేదు, 60 ఏళ్ళు వచ్చినా పర్వాలేదు, తల్లి తల్లే కదా, ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే కదా, నీ ఒళ్ళో పడుకోబెట్టుకో, నాకు కాశీవాసమైనంత భాగ్యం అది అని ప్రార్థన పద్యంలో ఎందుకు పేర్కొన్నామంటే, సామాజిక పరిస్థితులు అలా ఉన్నాయి. ఇదివరకు భారతదేశంలో 2 విషయాలకి ఖచ్చితంగా ఒక గ్యారంటీ ఉండేది. 2 విషయాలకి, మిగిలిన విషయాలు ఎలా ఉన్నా రెండింటికి ఖచ్చితంగా ఉండేది. ఒకటి ఉద్యోగం, 2 వివాహం. ఉద్యోగాలు అందరూ చేసేవారు కాదు పూర్వం. దానికి సంబంధించిన చదువుకున్న వాళ్ళు ఎవరో ఉద్యోగాలు చేసేవారు. ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడేవారు. నిరుద్యోగ సమస్య అనేది ఒక 50 ఏళ్ల క్రితం ఈ దేశంలో లేదు. అది సమస్యగా అనిపించలేదు. అసలు ఉద్యోగాలు అందరికీ అవసరం లేదు, అవసరం అని భావించలేదు. పల్లెటూళ్ళు వాళ్ళు పల్లెటూళ్ళలోనే ఉండేవారు, వ్యవసాయం చేసుకునేవారు. 10 ఎకరాల పొలం నాకు ఉద్యోగం దేనికి పని లేక ఎవరి దగ్గర పాలిర్ధనం చేయడం చేసేవాడు కాదు. అవమానంగా భావించేవారు. నాకేం పని అనేవారు. ఆ రోజుల్లో ఎలా ఉండదంటే, ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం వస్తే అది పోస్ట్ ఆఫీస్ ఉద్యోగమైనా పర్వాలేదు, ఏదైనా పెద్ద పోస్ట్ అయినా పర్వాలేదు, శాశ్వతం. ఇంకా మా ఉద్యోగం వచ్చిందండి, మా వాడికి స్థిరపడిపోయాడు అనేవారు. అలాగే వివాహం అయింది అంటే, అమ్మయ్య స్థిరపడ్డాడండి, ఓ ఇంటివాడు అయ్యాడు అనేవారు. వివాహం అయితే ఇంటివాడు అవ్వడం ఏంటి, ఇల్లేం కొనుక్కోలేదే. అంటే ఒక ఇంట్లో సంసారం పెట్టి సుఖంగా ఉండడానికైనా స్థిరత్వం మా వాడికి వచ్చేసింది, ఓ తోడు నీడ దొరికింది అని అనేవారు. అంటే పూర్వం ఉద్యోగం వచ్చినా వివాహమైనా ఆ 2 ఖాయంగా ఉండేవి. ఇవాళ ఉద్యోగము ఖాయం కాదు, దారుణంగా దురదృష్టకరంగా వివాహం కూడా ఖాయం కాదు.
దాంట్లోనూ రెండో ఆలోచన కాదు, మూడో ఆలోచన కూడా వస్తుంది, 36వ ఆలోచన కూడా వస్తుంది. అది చాలా తాత్కాలికమైంది. అంచేతన మానవ జీవితం చాలా సంక్షుబ్ధమైంది వేళ. జీవితంలో ఎవరైనా జాతకం చెప్పమంటే ఏమి చెబుతారు? ముందు ఆయుర్దాయం చెబుతారు, తర్వాత ఆర్థిక పరిస్థితి చెబుతారు. ఆర్థిక పరిస్థితినే ఇవాళ ఉద్యోగం అంటాం మనం. జాతకంలో ఎక్కడ ఈ ఉద్యోగం చేస్తాడు, ఈ ఉద్యోగం వస్తుంది అని రాదు, అది పచ్చి మోసం. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని ఎవరైనా జ్యోతిష్ శాస్త్రవేత్తలు చెబితే పచ్చి మోసం. ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం ఇన్ని ఇక్కడ ఉండవు గ్రహాల్లో. గురుగ్రహానికి, శుక్రగ్రహానికి ప్రభుత్వ ప్రైవేటు భేదం తెలియదు. ఆర్థిక పరిస్థితి అది వ్యవసాయం ద్వారా రావచ్చు, వ్యాపారం ద్వారా రావచ్చు, ఉద్యోగం ద్వారా రావచ్చు. అది అతనికి ఓ స్థిరమైన ఆర్థిక వ్యవస్థ ఉంది అనగానే జ్యోతిష్ శాస్త్రవేత్తలు పాపం ఇప్పుడు వాళ్ళు కాస్త ఆలోచించి స్థిరమైన ఆర్థిక వ్యవస్థ అంటే ఎంఎస్సీ చదివిన కుర్రాడికి స్థిరమైన ఆర్థిక వ్యవస్థ అంటే ప్రభుత్వ ఉద్యోగమే కదా అని ప్రభుత్వ ఉద్యోగం చెబుతారు. అంతేగాని వీడి నక్షత్రాన్ని బట్టి ప్రభుత్వ ఉద్యోగం, ఇంకో నక్షత్రాన్ని బట్టి ప్రైవేట్ ఉద్యోగం ఉండవు. ఆర్థిక పరిస్థితి ఉండదు, ఆదాయం, ఆర్థిక పరిస్థితి. రెండోది దాంపత్య జీవితం ముఖ్యంగా ఉంటుంది, మానవ జీవితంలో చాలా ముఖ్యం కదా. ఇవాళ ముఖ్యమైన రెండు వ్యవస్థలు, ఆర్థిక వ్యవస్థ, వివాహ వ్యవస్థ, రెండు అస్తవ్యస్తం కావడం వల్ల ఆయుర్దాయం కూడా అస్తవ్యస్తమైంది. ఎన్నేళ్ళు బతుకుతాడో ఎవరు చెప్పలేరు, మధ్యలో ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు, అంటే వాడు వెళ్ళిపోతాడు. ఇంత దారుణంగా తయారైంది పరిస్థితి. దీనికి అన్నిటికీ ముఖ్యమైనదండి మైండ్ మేనేజ్మెంట్. ఇవాళ మన మేనేజ్మెంట్ స్కిల్స్ అనే ప్రధానమైన అంశం మీద, నిర్వహణ సామర్థ్యం అనే అంశం మీద మనం మాట్లాడుకోబోతున్నాం. ఇందులో ముఖ్యమైనది దేన్ని నిర్వహించాలి అంటే మనం ఒక ఆఫీస్ మేనేజ్మెంటు, బిజినెస్ మేనేజ్మెంటు, స్కూల్ మేనేజ్మెంటు, ఒక ఫ్యామిలీ మేనేజ్మెంటు, ఒక రాజకీయ వ్యవస్థ, పొలిటికల్ మేనేజ్మెంట్, అన్నిటికీ మూలమైంది మైండ్ మేనేజ్మెంట్. తన మనస్సును తాను నిగ్రహించుకోలేనివాడు, సరైన అదుపులో పెట్టుకోలేనివాడు, నిర్వహించుకోలేనివాడు దేన్ని నిర్వహించలేడు. అన్ని మేనేజ్మెంట్స్కి మూలమైంది మైండ్ మేనేజ్మెంట్. ముందు మన మనస్సు మనం నిగ్రహించుకోగలమా? ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అని మనం నిర్ణయించుకోగలమా? అది ఆ నిర్ణయాన్ని ఇవాళ యువతరం ముందు తీసుకోవాలి. చాలామందికి అర్థం కానిది ఏమిటంటే స్వేచ్ఛ అనగానే, ఇవాళ యువతరంలో అమ్మాయిలను అబ్బాయిలను ఎవరైనా నిర్వచనం చెప్పండి స్వేచ్ఛ కంటే. స్వేచ్ఛ అంటే మేము ఏదనుకుంటే అది చేయగలగడం, అది కాదు స్వేచ్ఛ. ఏదనుకుంటే అది చేయగలగడం కాదు, ఏది చేయొచ్చో అదే చేయగలగడం, ఏది చేయకూడదో అది మానేయడం స్వేచ్ఛ. అది స్వేచ్ఛ. అంటే దేని నుంచి స్వేచ్ఛ? ఎవరి నుంచో, భర్త నుంచో, భార్య నుంచో, యజమాని నుంచో, ప్రకృతి నుంచో, దేవుడి నుంచో, మతం నుంచో, దేని నుంచి స్వేచ్ఛ కాదు, మన మనస్సు నుంచే మనకు స్వేచ్ఛ కావాలి. మన మనస్సు ఎప్పుడు గాలివాటం. మనం మనస్సు అంటేనే గాలి. గట్టిగా మాట్లాడితే మనస్సు లేదు. ఉంది అని నిరూపించగలిగిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు ప్రపంచంలో. ఏదైనా ఉంది అని భౌతికవాదం ప్రకారం నిరూపించాలంటే దానికి రూపం ఉండాలి, మనస్సుకు రూపం లేదు. పొట్టు చెప్పాలి, మనసు పొడుగు కాదు, పొట్టి కాదు. రంగు చెప్పాలి, మనసు తెలుపు కాదు, నలుపు కాదు, ఎరుపు కాదు, ఏమీ కాదు. పోయిన భౌతిక లక్షణాలు చెప్పాలి, రుచులు చెప్పాలి, పులుప, వగరా, చేద, ఏమీ కాదు. మనస్సుకి ఏ లక్షణాలు చెప్పలేనప్పుడు మనస్సు లేదన్నట్టే లెక్క. మనస్సు లేకపోవడం ఏంటంటే విచిత్రంగా ఉంటుంది ఆ మాట, కానీ లేదు. కాబట్టి ఏం చెప్పలేకపోతున్నాం మనం. దేవుడు లేడు అనేవాడు ప్రతివాడు ఏమిటి చెప్పమంటాడు కదా. దేవుడు అంటే ఏమిటండి, ఎక్కడున్నాడండి, ఎలా ఉన్నాడు? మరి మనస్సు ఉందని నమ్మేస్తున్నాడు పిచ్చి సన్నాసి.